ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా మిర్రర్ టీవీ శ్రద్ధాంజలి. జయశంకర్ సార్, మీరు భౌతికంగా మా నుంచి దూరం అయ్యి 15 ఏళ్ళు గడిచిపోయాయి. మీ ఆత్మ ఎక్కడున్నా తెలంగాణ చుట్టూ తిరుగుతుందనేది సత్యం. ఆనాడు బుద్ధిజీవులను ఏకం చేస్తేవి, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదితివి. మీరు రగిలించిన స్ఫూర్తితో తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నాం. దశాబ్ద కాలంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి చూసి మీ ఆత్మ ఎంత సంతోషించి ఉంటుందో ఊహించగలం. కానీ సార్, 10 ఏళ్ళు పచ్చగా ఉన్న తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఆగమవుతుంది. తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు, ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చి చేస్తున్న పాలన ప్రజాకంటకంగా మారింది. మీరు ఆనాడు తెలంగాణ అస్తిత్వం, ఆత్మ గౌరవం కోసం చేసిన పోరాటం వృధాగా మారుతుంది. మళ్ళీ తెలంగాణ ఢిల్లీకి తాకట్టు పెట్టబడుతుంది. తెలంగాణ నల్ల బంగారం సింగరేణి వేలంపాటకు సిద్ధమైంది. కృష్ణమ్మ, గోదావరి జలాలు దోపిడికి గురవుతున్నాయి. ఇన్నాళ్ళు వెలుగులు నింపిన విద్యుత్ కాంతులపై కుట్ర జరుగుతుంది. సుఖశాంతుల తెలంగాణలో మళ్ళీ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, ప్రశ్నించే గొంతుకలపై దాడులు నిత్యాకృతమయ్యాయి. ప్రజాపాలన పేరిట ప్రజలకు అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణను ముంచే కుట్రకు తెరలేపింది. తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో అబాసుపాలు చేస్తుంది. ప్రజలను భ్రమలో పెట్టి పాశవిక పాలనకు ఆజ్యం పోస్తుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ఎక్కుపెట్టిన వ్యక్తి చేతిలోనే తెలంగాణ రాష్ట్రం నేడు నలిగిపోతూ ఉంది. పిచ్చోడి చేతిలో రాయిలా, కసాయి చేతిలోని కత్తిలా తెలంగాణ రాష్ట్రం ప్రజలు బలి అవుతున్నారు. మొన్నటిదాకా బుద్ధిజీవులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి వారి భుజంపైనే అదే రైఫిల్ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓవైపు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ధర్నాలకు దిగుతున్నారు. మరోవైపు ఉద్యోగులు తమకు దక్కాల్సిన ప్రయోజనాల కోసం సీఎం ఇంటినే ముట్టడి చేస్తున్నారు. ఇక 6 నెలల్లోనే మంత్రులు స్కామ్లకు తెరలేపారు. కమిషన్లకు కక్కుర్తి పడుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. సామాన్య ప్రజలను నడ్డి విరుస్తున్నారు. పాత రోజులు తీసుకువస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మరో ప్రజా ఉద్యమం రావాలి. తెలంగాణ ప్రజల్లో మళ్ళీ మీరే జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిని రగిలించాలి సార్.